యాక్చువల్‌గా ఏంటంటే ఫస్ట్ నాకు మ్యారేజ్ అయ్యి ఒక 25 ఇయర్స్ అవుతుందండి. ఈ 25 ఇయర్స్‌లో నాకు ఫస్ట్ ఇద్దరు బాబులున్నారు. ఇద్దరు బాబులు పుట్టిన తర్వాతకి మళ్ళీ నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాతకి మళ్ళీ నేను అనుకోని కారణాల వల్ల మళ్ళీ అది ఇదైపోయి మళ్ళీ నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను అన్నట్టు. అయితే సెకండ్ మ్యారేజ్‌కి ఆల్రెడీ ఆపరేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నాను కాబట్టి పిల్లలు కలగడానికి మళ్ళీ అవకాశం లేదేమో అని అనుకున్నప్పుడు ఇది ఐవీఎఫ్ అనేది మాకు ఒక ఆలోచన కలిగింది. ఈ ఐవీఎఫ్ నుంచోటి ఐవీఎఫ్ఆ ఐవీఎఫ్ నుంచోటి బేబీని మనం కనడానికి వీలుగా ఉంటుందనేసి అని నేను నెట్లో సెర్చ్ చేసినప్పుడు కామినేనికి ఉన్నటువంటి రేటింగ్ని బట్టేసి కామినేనిలో ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా కామినేని హాస్పిటల్లో అన్ని రకాల ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి కాబట్టి కామినేనికి వెళ్తేనే బెటర్ అన్న ఉద్దేశంతో మేము కామినేని హాస్పిటల్నే ఫస్ట్ టైము కామినేనినే అప్రోచ్ అయ్యాము. మన కింగ్ కోటిలో ఉన్నటువంటి కామినేటి ఫెర్టిలిటీ సెంటర్కి వచ్చాము. అక్కడికి వచ్చి తర్వాతకి మేడంతో మాట్లాడిన డాక్టర్ నిహారిక గారిని కలిసినప్పుడు మేడం చెప్పారు ఏజ్ని బట్టి కూడా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటి, హెల్త్ పరంగా ఎలా ఉంది ఏంటి అని కొన్ని టెస్ట్లు అవన్నీ కూడా వాళ్ళు రాసి కొన్ని మెడిసిన్స్ స్కానింగ్స్ అవన్నీ రాసి అన్నీ చెక్ చేసి ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది ఏంటి అనేది వాళ్ళు మాకు ఒక భరోసా అనేది కల్పించిన తర్వాతకి వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ప్రకారం మేము మెడిసిన్స్ అవన్నీ కూడా మొత్తం వాడిన తర్వాతకి ఒక 1 మంత్ 2 మంత్స్ మెడిసిన్స్ వాడి స్కానింగ్లు ఇవన్నీ చేసిన తర్వాతకి ఎగ్ పికప్పింగ్ ఎగ్ ట్రాన్స్ఫర్ ఇవంతా కూడా ప్రాసెస్ అంతా కూడా చేసినప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే మాకు ఐవీఎఫ్ అనేది సక్సెస్ అయ్యిందండి. సక్సెస్ అయ్యి ఒక పాప పుట్టింది. ఇప్పుడు తనకు 10 మంత్స్ ఉంటాయి. థ్యాంక్ యూ కామినేని. ఎందుకంటే ఇక్కడ ట్రీట్మెంట్ విధానం కూడా చాలా బాగుంది. ఇక్కడ ట్రీట్ చేసే విధానం కానీ సిస్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తీసుకునే కేర్ కానీ మనకు ఎప్పటికప్పటికి రిమైనింగ్ ఏ డేట్లో రావాల్సి ఉంటుంది మళ్ళీ ట్రీట్మెంట్కి ఏందనేది వాళ్ళు ఎప్పటికప్పుడు మనకు రిమైనింగ్ చేస్తూ చెప్తూ ఉంటారు. ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ ఏ ఇంజెక్షన్ ఏ టైంలో ఎలా తీసుకోవాలి ఏంటని వాళ్ళు ఇచ్చే సజెషన్ బట్టి మనం కరెక్ట్గా ఫాలో అవుతూ మెడిసిన్స్ అనేది కరెక్ట్గా వాడుతూ ఉంటే అది ట్రీట్మెంట్ అనేది మాకైతే ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యి పాప పుట్టారండి. మేము చాలా హ్యాపీగా ఉన్నాం.